హే గైస్, ఈరోజు మనం యూనియన్ అండ్ యూనియన్ ఆల్ ఫంక్షన్ గురించి మాట్లాడుకుందాం. యూనియన్ ఎలా యూజ్ అవుతుంది, లైక్ వాట్ ఈజ్ యూనియన్. యూనియన్ ఏంటంటే యూస్ టు కంబైన్ ద రిజల్ట్స్ ఆఫ్ టూ ఆర్ మోర్ సెలెక్ట్ స్టేట్మెంట్స్ ఇంటూ ఏ సింగిల్ రిజల్ట్ సెట్. ఇక్కడ రాసాము. ఈ యూనియన్ ఏం చేస్తుందంటే మనకి ఫస్ట్ యూస్ ఒకసారి దీని డెఫినేషన్ రాసాము. యూస్ టు కంబైన్ రిజల్ట్స్ ఆఫ్ టూ or more used to combine two or more select statements select statements into a single result set. Okay, and అసలు యూనియన్ ఎందుకు వాడుకుంటామంటే యూస్ టు సింపుల్ ఎగ్జాంపుల్ జస్ట్ నార్మల్గా యూస్ టు రిటర్న్ యూనిక్ రికార్డ్స్ని తెచ్చుకుంటాం. ఓకే, బై ఎలిమినేటింగ్ డూప్లికేట్స్ అని చెప్పుకోవచ్చు. ఓకే, సింపుల్గా. ఓకే, యూనియన్ యూజ్ ఏంటంటే మనం టూ టేబుల్స్ని మర్జ్ చేసి వాటిలో ఉన్న డిస్టింక్ట్ వాల్యూస్ని రావాలంటే మనం యూనియన్ యూజ్ చేస్తాం. మనకి యూనియన్ యూజ్ చేయడం వల్ల మనకి అంటే డేటా డూప్లికేట్స్ రాకుండా యూనిక్గా ఉంటాయి. ఓకే, అండ్ ఇప్పుడు మనం యూనియన్ సింటాక్స్ చేద్దాం. ఓకే, సింటాక్స్ సెలెక్ట్ కాలమ్ ఆర్ కాలమ్స్ ఫ్రమ్ టేబుల్ A union. Okay, select columns from table B. Okay, ఈ సింటాక్స్ మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్తో చూద్దాం. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ యూనియన్ ఆల్ అని చూస్తాం. వాట్ ఈస్ యూనియన్ అండ్ ఇప్పుడు యూనియన్ ఆల్ ఎలా వర్క్ అవుతుందని చెప్పి చూద్దాం. యూనియన్ ఆల్ ఎలా అంటే కంబైన్స్ ద రిజల్ట్స్ ఆఫ్ మల్టిపుల్ సెలెక్ట్ క్వెరీస్, అంటే లైక్ 2 క్వెరీస్ అయినా కావచ్చు, 3 క్వెరీస్ అయినా కావచ్చు. వాటిని మనం యూనియన్ ఆల్ పెట్టుకొని కంబైన్ చేయొచ్చు. ఓకే, సింగిల్ రిజల్ట్ సెట్ బట్ అలౌస్ డూప్లికేట్ వాల్యూస్. ఇందులో మాత్రం మనకి డిస్టింక్ట్ వాల్యూస్ వస్తాయి. యూనియన్ ఆల్ పెట్టుకున్నప్పుడు మనకి ఆ డూప్లికేట్స్ ఉన్నా కూడా మనకి రిటర్న్ చేస్తుంది. ఓకే, యూస్ కేస్ అంటే లైక్ ఎక్కడ యూస్ చేస్తామంటే మనకి ఆ డేటా ఒరిజినల్ డేటాని సేమ్ దాన్ని ప్రిజర్వ్ చేసుకోవాలనుకున్నప్పుడు వితౌట్ మిస్సింగ్ ఎనీ డేటా, ఆ టేబుల్లో ఉన్న డేటా ఏ మిస్ అవ్వకుండా ఉండడానికి మనం యూనియన్ ఆల్ యూజ్ చేస్తాం. అండ్ సింటాక్స్ ఏమో సేమ్. ఇదేమో యూనియన్, మనం ఇక్కడ యూనియన్ ఆల్ పెట్టేసుకుంటాం. సింటాక్స్ మాత్రం సేమ్ ఉంటుంది. ఓకే, ఐ విల్ రైట్ ద సింటాక్స్. అండ్ సింటాక్స్ వచ్చేసి మనకి సెలెక్ట్ కాలమ్ ఫ్రమ్ టేబుల్ ఏ, సెలెక్ట్ కాలమ్ ఫ్రమ్ టేబుల్ బి, యూనియన్ ఆల్, సెలెక్ట్ కాలమ్ ఫ్రమ్ టేబుల్ సి. ఓకే, మల్టిపుల్ టేబుల్స్ ఉన్నప్పుడు మనం ఇలా యూజ్ చేస్తాం. ఈవెన్ ఇన్ యూనియన్ ఆల్సో సేమ్. ఇఫ్ ఇన్ కేస్ మల్టిపుల్ టేబుల్స్ ఉన్నా కూడా మనం యూనియన్ యూజ్ చేసి రాసుకుంటాం. ఓకే, అండ్ ఇంకొక విషయం ఏంటంటే లైక్ మనకి పర్ఫార్మెన్స్ అనేది యూనియన్ ఆల్లో ఫాస్ట్గా ఉంటుంది. యూనియన్ ఆల్లో ద పర్ఫార్మెన్స్ ఇస్ స్లో కంపేర్ టు యూనియన్ ఆల్. ఓకే, డిఫరెన్సెస్ అనుకోవచ్చు. ఇందులో మాత్రం డూప్లికేట్స్ వస్తాయి, ఇందులో డూప్లికేట్స్ వస్తాయి, యూనియన్లో డూప్లికేట్స్ ఎలిమినేట్ చేస్తుంది. అండ్ రిట్రీవ్ యూనిక్ రికార్డ్స్, యూనియన్ ఇస్ ద చాయిస్. అంటే మనకి డూప్లికేట్స్ రావడానికి మాత్రమే యూనియన్ యూజ్ చేస్తాం. బట్ ఇట్స్ బెటర్ టు యూజ్ యూనియన్ ఆల్ ఇఫ్ యూ వాంట్ ఆల్ ద రికార్డ్స్ ఇంక్లూడింగ్ డూప్లికేట్స్. ఓకే, and that's all. Let's take an example and see how it is used in real life. Okay, మనకి సేమ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఈచ్ సెలెక్ట్ స్టేట్మెంట్. అంటే మనము క్వెరీ రాసినప్పుడు సెలెక్ట్, ఇఫ్ ఇన్ కేస్ మనకి 2 కాలమ్స్ ఉన్నాయి, నేమ్ అండ్ లొకేషన్ ఉన్నాయి కాబట్టి మనం నెక్స్ట్ దానిలో ఇప్పుడు మనం క్వెరీ రాసుకున్నప్పుడు కూడా ఇఫ్ ఇన్ కేస్ మనకు క్వెరీలో నేమ్ అండ్ లొకేషనే కావాలని అనుకుంటే లైక్ కాలమ్ ఆర్డర్ అండ్ డేటా టైప్, కాలమ్ ఆర్డర్ అండ్ డేటా టైప్ షుడ్ మ్యాచ్. ఓకే, ఇక్కడ నేమే ఉంది కాబట్టి ఈ డేటా టైప్ అండ్ దీని డేటా టైప్, అండ్ మనకి ఇన్ కేస్ 2 కాలమ్స్ అయితే 2 కాలమ్స్ యాజ్ ఇట్ ఈస్గా ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఏంటంటే సెకండ్ వన్ ద సేమ్ ఆర్డర్ ఆఫ్ కాలమ్స్ రిటర్న్ ఇన్ ఈచ్ సెలెక్ట్ స్టేట్మెంట్. ఆర్డర్ అనేది ఇంతగా చెప్పాను కదా, నేమ్ లొకేషన్ అంటే నెక్స్ట్ నేమ్ లొకేషన్, అండ్ ఇట్ షుడ్ బి సిమిలర్ డేటా టైప్స్ యాజ్ వి డిస్కస్డ్. దీని డేటా టైప్ స్ట్రింగే ఉంది, దీని కూడా స్ట్రింగే ఉంది. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఫస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్లో దీని డేటా టైప్ నేమ్ స్ట్రింగ్ ఉంటుంది కాబట్టి సెకండ్ సెలెక్ట్ స్టేట్మెంట్లో కూడా డేటా టైప్ కూడా సేమ్ ఉండాల్సి ఉంటుంది. ఓకే, అండ్ విత్ అలియాసెస్తోని అలియాస్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఏం కాదు. లైక్ ఒక సెలెక్ట్ స్టేట్మెంట్లో అలియాస్ ఇచ్చి నెక్స్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్లో అలియాస్ ఇవ్వకపోయినా కూడా యూ క్యాన్. అండ్ ఈవెన్ ద వేర్ కండిషన్, ఒక సెలెక్ట్ స్టేట్మెంట్లో వేర్ కండిషన్ ఇచ్చి ఇంకో సెలెక్ట్ స్టేట్మెంట్లో వేర్ కండిషన్ ఇవ్వకపోయినా కూడా లైక్ మనకి డేటా మాత్రం వస్తుంది. అండ్ మనం యూనియన్ ఆల్ ఎలా వస్తుంది అనేది చూసుకుందాం. ఓకే,
అండ్ నేను రాస్తుంది ఇక్కడ క్వెరీ డిఫరెన్స్ బిట్వీన్ యూనియన్ అండ్ యూనియన్. ఇక్కడ మనం ఏం తీసుకున్నాం, సెలెక్ట్ మనం నేమ్, ఓకే, సెలెక్ట్ నేమ్ కామా లొకేషన్ ఫ్రమ్ ఏ టేబుల్, ఓకే, ఫ్రమ్ ఏ యూనియన్ సెలెక్ట్ అంటే ఇక్కడ ఏంటంటే డేటా టైప్ ఏముందండి, ఇక్కడ నేమ్కి ఏముంది స్ట్రింగ్ అని పెట్టుకుంటాం కదా నార్మల్గా, క్యార్ అండ్ లొకేషన్ కూడా సేమ్ మనకి లొకేషన్. అంటే ఇప్పుడు మనం నేమ్ లొకేషన్ అని ఇచ్చి నేమ్ లొకేషన్ అని 2 కాలమ్స్ ఇచ్చి మనం యూనియన్ పెట్టేసి ఖాళీ నేమ్ అని పెడితే మనకి రాదు, ఓకే, క్వెరీలో అవుట్పుట్ కరెక్ట్గా రాదు అండ్ ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే సేమ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉండాలి, సేమ్ డేటా టైప్స్ ఉండాలి. సో అప్పుడే కరెక్ట్గా మనకి యూనియన్ ఆల్ వర్క్ అవుతుంది. లొకేషన్ ఫ్రమ్ బి, ఓకే. ఇప్పుడు మనకు అవుట్పుట్ ఎలా వస్తుంది అంటే డిస్టింక్ట్ వస్తాయండి, ఓకే. మరి ఇది దీని అవుట్పుట్ ఏంటంటే నేమ్ లొకేషన్ హెన్రీ టెక్సస్, రైట్, హెన్రీ టెక్సస్. మనకి హెన్రీతోని ఏం లేవు. అండ్ అంబుల్ ఆల్సో స్టేస్ ఇన్ టెక్సస్, సో అంబుల్ ఆల్సో ఇన్ టెక్సస్. అండ్ జెనీ in London, Ria, duplicates leave, Ria also in Texas, and Matt in London, right? So this is the output, okay. Duplicates రాకుండా వస్తాయి మనకి అవుట్పుట్లో. అండ్ యూనియన్ ఆల్ వచ్చేసి క్వెరీ సెలెక్ట్ నేమ్ లొకేషన్ ఫ్రమ్ ఏ యూనియన్ ఆల్ పెట్టుకుంటామండి. అదొకటి డిఫరెన్స్ మనకి యూనియన్కి యూనియన్ ఆల్కి. అండ్ డేటా ఎలా వస్తుంది అనేది చూసుకుందాం, ఓకే. దీనికి మనం లొకేషన్ యాజ్ ఎల్ఓసి అని పెట్టుకోవచ్చు, నేమ్ యాజ్ ఎన్ఏ, నేమ్కి మనం ఎన్ఏ అని పెట్టేసుకుందాం. జస్ట్ అర్థం మనం చెప్తున్నాం. అలియాస్ పెట్టుకున్నా కూడా మనం వర్క్ అవుతుంది. దీనికి అలియాస్ ఇచ్చి మనం దీనికి అలియాస్ ఇవ్వకపోయినా కూడా క్వెరీ మాత్రం కరెక్ట్గానే వర్క్ అవుతుంది. యాజ్ ఎల్ఓసి ఫ్రమ్ బి, ఓకే. ఇక్కడ మనకి అవుట్పుట్ ఎలా వస్తుంది అంటే లైక్ సేమ్ నేమ్ లొకేషన్ అని వచ్చి మనకి మొత్తం హెన్రీ టెక్సస్, అంబుల్ టెక్సస్, జెనీ లండన్, అంబుల్ టెక్సస్, రియా టెక్సస్, మ్యాట్ లండన్, ఈ కంప్లీట్గా మనకి ఫుల్ డేటా మొత్తం వస్తుంది, ఓకే. ఒకటి అన్ని డిఫరెన్స్ యూనియన్కి యూనియన్ ఆల్కి అంతే. ఐ హోప్ యూ గైస్ అండర్స్టూడ్. అంటే యూనియన్ ఆల్ ఏంటంటే రిజల్ట్ సైడ్ మనకి ఎలా రావచ్చు అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఏంటంటే నేమ్ హెన్రీ టెక్సస్, అంబుల్ టెక్సస్ అని వచ్చేసి నెక్స్ట్ మనకి జెనీ వస్తుంది, ఓకే. జెనీ లండన్ అండ్ రియా టెక్సస్, మ్యాట్ లండన్, ఇవి మాత్రం యూనియన్ ఆల్ అవుట్పుట్లో వస్తాయి. అండ్ యా, thanks. I hope you guys understood what is union and union all. If you guys have any doubts, please comment down in the comment sections, okay. Okay, thank you, bye.